ఒక ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే ఎటు తిరిగినా కానీ 12% గ్యారంటీగా రిటర్న్ వస్తది. సో, నాకు యావరేజ్‌గా సంవత్సరానికి ₹12,00,000 ప్రాఫిట్ వస్తది. సో, నేను యావరేజ్‌గా నెలకి ₹1,00,000 చొప్పున రిడీమ్షన్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇట్లా గనక మీరు చేసినట్లయితే కన్సిడర్ చేయండి. మీ డబ్బులు వితిన్ నో టైమ్ వైప్ ఔట్ అయిపోతాయి. మీ డబ్బులు ఎప్పటికీ సర్వైవ్ కావు. సో, దానికి కావాల్సిన మెకానిజం ఏంటి అనంటే, అగైన్ మనం ఎప్పుడైనా సంపాదించేదానికంటే తక్కువ రిడీమ్ చేయాలి. ఎంత అనంటే మాక్సిమం 6%. అంతకు మించిన రిడీమ్షన్ మనం పెట్టుకుంటే మనం ఇబ్బందులో ఇరుక్కుంటున్నట్టే. సో, బేసిక్‌గా ఎప్పుడైనా సరే మనం వచ్చిన దానికంటే తక్కువే రిడీమ్ చేయాలి. ఎందుకు తక్కువ రిడీమ్ చేయాలి? వచ్చినంత రిడీమ్ చేయొచ్చు కదా అనంటే, ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పేరుతోటి దీని మీద బతకాలి అని నిర్ణయించుకున్నారు. మరి నిర్ణయించుకున్నప్పుడు ఈ సంవత్సరం, ఈ నెల మీకు ₹1,00,000 ఖర్చుంది అనంటే, ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రతి నెల మీకు అదే ₹1,00,000 ఖర్చుంటదా? ఇన్ఫ్లేషన్ భాగం ఉంటది. ఇన్ఫ్లేషన్ కనీసం 6% మందం పెరిగినా కానీ, ఈ సంవత్సరం 1,00,000 విత్‌డ్రా చేస్తే వచ్చే సంవత్సరం 1,06,000 కదా మీరు రిడీమ్ చేయాల్సింది. సో, ఈ రిస్క్ ఇట్లా మీరు పెంచుకుంటూ రిడీమ్ చేయాలి అనంటే, మీ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవ్వాలి. క్యాపిటల్ అప్రిషియేట్ అయితేనే మీరు కూడా పెంచుకుంటూ రిడీమ్ చేయగలుగుతారు. సో, దాన్ని మనం మిటిగేట్ చేయడం కోసం అని చెప్పేసి, మనము ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చినట్టుగా కాకుండా, మనము తక్కువ అమౌంట్ రిడీమ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఖర్చు వచ్చేసరికి నెలకి ₹1,00,000 ఉందనుకోండి. సో, బేసిక్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేస్తాము. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 6% అప్రిషియేషన్ పెడతాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఏమవుతుంది, మనకి ₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎటువంటి కేస్ సినారియోలో అయినా సరే మీరు ఈ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మీకు కనీసం 30 సంవత్సరాల కన్నా డబ్బుల్ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు బేస్ కేస్ సినారియోలో మార్కెట్ నెగెటివ్ రిటర్న్స్ తోటి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ నెగెటివ్‌గా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా పాజిటివ్ వచ్చింది, మళ్ళీ నెగెటివ్ వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఇటువంటి సినారియో గనుక మీరు చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్‌లో మీ డబ్బులు మొత్తం వైప్ ఔట్ అయితాయి. 7 ఇయర్స్ తర్వాత మీ దగ్గర బతకడానికి డబ్బులుండవు. పాజిటివ్ సీక్వెన్స్ ఉంది. ఫస్ట్ బాగా వచ్చింది, తర్వాత తగ్గింది, బాగా వచ్చింది. అంటే అనుకున్నట్టుగా బెటర్ రిటర్న్స్ వస్తున్నాయని అనుకోండి. బెటర్ రిటర్న్స్ వస్తున్న కేసులో 20 సంవత్సరాల్లో మీకు డబ్బులు అయిపోతాయి. ఒకవేళ స్టడీ ఇన్‌కమ్ ఖచ్చితంగా 12% ఫిక్స్‌డ్‌గా వస్తుందనుకోండి, 11 సంవత్సరాల్లో డబ్బులు అయిపోతాయి. సో, ఎటు చూసినా మీరు 30 సంవత్సరాల పాటు కూడా మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి మీకు ప్రాబబిలిటీ కనిపియట్లేదు. అందుకే 6% బేస్ కేస్ సినారియోని పెట్టుకోవాలని చెప్పేది. మీరు ₹1,00,000 రిడీమ్ చేయాలి అనంటే పర్ మంత్ ₹2,00,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే, అప్పుడు 6% యాన్యుయల్‌గా ఇన్ఫ్లేషన్‌కి అనుకూలంగా ఇంక్రీజ్ చేస్తూ మనం గనక క్యాలిక్యులేషన్ మొదలుపెడితే ఇక్కడ మీకు మంచి రిజల్ట్స్ కనపడతాయి.